లాస్ట్ వరకు పెదవుల మీద చిరునవ్వు తప్ప ఇంకేం లేదు. సంక్రాంతి అంటే ఇక్కడే కనిపిస్తుంది. మొత్తం 3 రోజుల పండగ ఒక 3 గంటల్లో చూపించేశారు. పండగ డబల్ ధమాకా అయిపోయింది. డాన్సులు గాని, పాటలు గాని, ఆ డాన్సులు, ఆ వైబ్ అసలు ఆయనలో చెక్కు చదువు. చిరంజీవి గానే ఉన్నారు. వెంకటేష్ గానే ఉన్నారు. చాలా బాగున్నారు. ఆమె చాలా ఎలిగెన్స్ గా, చాలా డిగ్నిఫైడ్ గా, చాలా అందంగా ఉంది. కరెక్ట్ గా బాగా సూట్ అయిపోయింది చిరంజీవి గారు. ఖచ్చితంగా అండి, హిట్ అండి, ఫుల్ హిట్ అండి. ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి అంటే ఇక్కడే కనిపించింది. 3 రోజుల పండుగ ఇక్కడే కనిపించింది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న ఈగో వస్తూ వెళ్ళటం, ఇవన్నీ కూడా అవి అలా కాదు, ఎలా ఉండాలనేది చూపించారు. చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్. 70 years లో ఆయన నటన చూస్తుంటే 30 to 40 years ఒక హీరో ఎలా అయితే చేస్తాడు, ఆహభావాలు కావచ్చు, డాన్సులు కావచ్చు, అన్ని కూడా అద్భుతంగా పండించారు. ఒకవైపు వెంకటేష్ వీళ్ళిద్దరిది నెక్స్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా నయనతార అద్భుతమైన డాన్సులు, అసలుకి ఒక స్టెప్ ఉందండి చివరి వరకు, అది మళ్ళా వస్తుంది అనుకునేసరికి చివరిలో మళ్ళా పెట్టాడు. అనిల్ రావిపూడికి సక్సెస్ కి చిరునామాగా మారిపోయాడు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ నుంచి మళ్ళా ఇంకో హ్యాట్రిక్ తీసుకెళ్లడం అనేది ప్రత్యేకంగా అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలియజేయాలి.